ఇంగా అంటే కడుపులో పట్టనంత లేదా మనసులో పట్టనంత, మెదడులో పట్టనంత ఆనందం అంటారు చూడండి. హ్మ్. అలాంటి ఆనందమే నాకు కలుగుతుంది. ఎందుకంటే మా నాన్న సుద్దాల హనుమంత్ గారు ప్రజాకవి మీకు తెలిసిందే. సార్. అందరికీ తెలిసిన విషయం. సార్. మా నాన్న తర్వాత నేను నా ఒక వెలుగుల ఒక స్తంభం అనుకోండి. ఒక ధ్వజస్తంభం అంటారే, హ్మ్. అలాగా ఒక స్తంభంలాగా, ఒక కాంతి స్తంభంలాగా నేను నా ఊహ తెలియనప్పటి నుంచి నేను ఊహించుకున్నది నారాయణ రెడ్డి గారిని. సార్. ఎందుకు అంటే అప్పుడు మాకున్న ఆధారం రేడియో మాత్రమే. హ్మ్. రేడియోలో ఉగాది పండుగ సందర్భంలో కవి సమ్మేళనం అని వచ్చేది రేడియోలో. సార్. అప్పుడు కవి సమ్మేళనం లోపల మాకు మా నాన్న మేమందరం కలిసి వినేవాళ్ళం. నాన్న, అమ్మ మేమందరం వెళ్ళేవాళ్ళం. నేను చిన్నవాడిననుకోండి. బట్ నాకెందుకో అంటే అందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. ఆరుద్ర గారు ఉండేవారు. ఇంకా శ్రీశ్రీ గారు ఉండేవారు. లేకపోతే ఇంకో పెద్దాయన ఉండేవారు. జ్ఞానానంద కవి ఉండేవారు. ఇట్లా మన బోయి భీమన్న గారు ఉండేవారు. చాలామందున్నారు. సార్. ఒక అద్భుతమైన మాణిక్యాల్లాంటి వాళ్ళందరూ మాత్రమే కవిత్వం చదివేవాళ్ళు. హ్మ్. ఆ! అది ఎందుకు అంటే మరి మా నాన్నకి గూడా నారాయణ రెడ్డి గారంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది. సార్. ఆ! అప్పుడు వాళ్ళల్లో ఆయన యువకుడు. హ్మ్. ఎవరు? నారాయణ రెడ్డి గారు. చాలా స్ఫురద్రూపి ఆయన. హ్మ్. అంటే ఆ మూర్తిమత్వం కూడా చాలా గొప్పది. ఆయన వక్తృత్వం గూడా చాలా గొప్పది. ఆయన కవిత్వాన్ని చదివే విధానం చాలా గొప్పగా ఉంటుంది. సార్. ఆహ్, ఇంకొక రకంగా చెప్పాలంటే కొంత నాటకీయంగా ఉంటది. హ్మ్. ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవాలంటే కొంత నాటకీయత అవసరం అవుతది. సార్. అది మిగతా పెద్దలలో ఉండేది గాదు. హ్మ్. మాకు